నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో తెలియదు. అనిల్ అనేటువంటి ఒక సాధారణ కుటుంబానికి చెందినటువంటి యువకుడు విదేశాల్లో ఉద్యోగరీత్యా వెళ్ళాడు. కేవలం 1200 రూపాయలు పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. కోటి కాదు, 2 కోట్లు కాదు, ఏకంగా 240 కోట్ల రూపాయలు ఆ లాటరీలో తగిలింది. తన తల్లి సెంటిమెంట్తో ఆ లాటరీ టికెట్ను కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 88 లక్షల మందిలో మన తెలుగోడు అనిల్కి అదృష్టం వరించింది. 1200 పెట్టుకున్నటువంటి లాటరీ టికెట్ 240 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టి ఇవాళ కోటీశ్వరుని చేసింది. మరి ఆ కోటీశ్వరి స్టోరీ ఏంటి, ఆ కోటీశ్వరుడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఆ కోటీశ్వరుడు ఎక్కడున్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పూర్తి డీటెయిల్స్ మీకోసం తొలి వెలుగు స్క్రీన్ మీద. లక్ష్మీదేవి ఎప్పుడు ఎలా ఎవరిని కరుణిస్తుందో తెలియదు. అలాంటిది ఓ భారతీయ యువకుడిని మామూలుగా కనికరించలేదు. రాత్రికి రాత్రి అతడు కోటీశ్వరుడు అయిపోయాడు. తల్లి సెంటిమెంట్తో 1200 పెట్టి లాటరీ టికెట్ కొంటే ఏకంగా 240 కోట్లు గెలుచుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే 88 లక్షల మంది పాల్గొన్న లాటరీ ఇక అనిల్కు తగలడం నిజంగా అదృష్టమని చెప్పాలి. భారత్కు చెందిన అనిల్ కుమార్ బొల్లా ఏడాదిన్నర కిందట ఉద్యోగం కోసం యూఏకి వెళ్ళాడు. అయితే అక్కడ 2025 అక్టోబర్ 18న యూఏఈలోని అబుదాబిలో జరిగినటువంటి లక్కీ డ్రా, ఆ డ్రాలో 240 కోట్ల బంపర్ లాటరీ గెలుచుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ లాటరీ కోసం ఒక్కో టికెట్కు 50 దిర్హమ్స్ అంటే ఇండియా కరెన్సీలో 1200 పెట్టి 12 టికెట్లు కొన్నాడు అనిల్. అయితే అందులో అతనికి తగిలిన టికెట్ నెంబర్ 11. ఆ నెంబర్కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే తన తల్లి పుట్టినరోజు అంట. అందుకే ఆ నెంబర్ను ఎంపిక చేసుకున్నాడు అనిల్. తన తల్లి ఆశీర్వాదంతోనే అదృష్టం కలిసి వచ్చిందని, అంతకు మించి తాను ఏది చేయలేదంటూ నవ్వుతూ చెబుతున్నాడు అనిల్. కాగా అంత డబ్బు వచ్చినప్పటికీ అప్పుడే యుఏని వదిలి రానని చెప్పాడు. తాజాగా స్థానిక మీడియాతో తొలిసారి మాట్లాడాడు. భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి వెల్లడిస్తూ కోట్లు గెలుచుకున్నప్పటికీ ప్రస్తుతానికి ఉద్యోగం మాత్రం వీడనని, మరో 10 ఏళ్ల పాటు యుఏఈలోని ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టుగా స్పష్టం చేశాడు. ఇక అక్టోబర్ 18 నాటి డ్రా కోసం 2 నెలల కిందట 12 టికెట్లు కొనుగోలు చేశా. అందులో ఒకటి నా జీవితాన్ని మార్చేసింది. కోట్ల జాక్పాట్ గెలుచుకున్నానని నా మిత్రుడు చెప్పాడు. అది విని తొలుత షాక్కు గురయ్యా. లాటరీ సంస్థ నుంచి ఫోన్ రావడంతో అది నిజమేనని నమ్మా. చేతిలో ఇంత డబ్బు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఉద్యోగం వదలనంటూ తేల్చి చెప్పాడు అనిల్. యుఎస్ లేదా సాదియాత్ ద్వీపంలో ఓ ఇంటిని కొనుగోలు చేస్తా, మరో 10 ఏళ్ల పాటు యుఏలోని ఉండాలని అనుకుంటున్నానంటూ అనిల్ చెప్పాడు. ఇక నిపుణుల సలహాతో స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నానంటూ స్నేహితుడితో కలిసి ఓ ఐటీ కన్సల్టెన్సీ ప్రారంభిస్తానని, అదృష్టంతో వచ్చిన ఈ డబ్బుతో కొంత మొత్తాన్ని ఇక దాతృత్వానికి ఖర్చు పెడతానంటూ, నా తల్లిదండ్రుల కలను సాకారం చేస్తానంటూ ఇక వారిని ఇక్కడికి తీసుకొస్తా. యుఏఈ చాలా సురక్షితమైన దేశం, ఇక్కడ నా జీవితాన్ని నిర్మించుకోవడం సంతోషంగా ఉందంటూ అనిల్ బొల్లా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇక అదృష్టం ఒక్కసారి తలుపు తడితే జీవితం ఒక్కసారిగా మారుతుంది అనేది నేటి మాట. అలాంటి అదృష్టం లాటరీ టికెట్ రూపంలో ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరానికి చెందినటువంటి యువకుని వరించింది. తన తల్లి పుట్టినరోజు తేదీ సంఖ్యతో తీసుకున్న లాటరీ టికెట్కు ఏకంగా 240 కోట్ల రూపాయలు ఆ యువకుడు సొంతం చేసుకున్నాడు. బొల్లా మాధవరావు, భూలక్ష్మి దంపతుల కుమారుడు అనిల్ కుమార్ ఇటీవల యుఏలో తీసినటువంటి లాటరీలో ఆయనకు 240 కోట్ల జాక్పాట్ తగిలింది. ప్రస్తుతం యుఏఈలోని సాఫ్ట్వేర్ కంపెనీలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టినటువంటి బొల్లా అనిల్ కుమార్ ప్రాథమిక విద్య అనంతరం చదువును హైదరాబాద్ నగరంలో పూర్తి చేశారు. ప్రస్తుతం యుఏఈలో ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కొంతకాలంగా లాటరీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇటీవల తాను కొనుగోలు చేసిన టికెట్లో తన తల్లి పుట్టినరోజుతో కూడిన లాటరీ నెంబర్ తీసుకున్న తర్వాత ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్గా మారింది. అనిల్ కుమార్ సెలబ్రిటీ స్థానంలో నిలిచిపోయారు. అయితే అదృష్టం అంటే ఇలా ఉండాలని పలువురు స్నేహితులు చర్చించుకుంటున్నారు. పేదరికంలో ఉన్న ఆ కుటుంబాన్ని లాటరీ ఒక్కసారిగా మరో కొత్త కోణంలో జీవించేలా చేసింది. లాటరీ దక్కిందన్న విషయం తెలియడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివాడు, పాలిటెక్నిక్ చేశాడు. కొద్ది రోజులు హైదరాబాద్లో ఉద్యోగం చేసి దుబాయ్కి వెళ్ళాడు. లాటరీ వచ్చిందని ఫోన్ చేసి చెప్పాడు. ఇక సన్నిహితులు కూడా ఫోన్లు చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉందని అటు అనిల్ కుమార్ తండ్రి మాధవరావు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే, ఇక అనిల్ కుమార్ తల్లి భూలక్ష్మి మాట్లాడుతూ, మా అబ్బాయి ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో చాలా కష్టపడి చదువుకున్నాడు. పాలిటెక్నిక్ సత్తెనపల్లిలో చదివి ఆ తర్వాత హైదరాబాద్కు వెళ్ళాడు. ఇలా లాటరీ గెలవడం చాలా సంతోషంగా ఉందంటూ ఆ తల్లి ఇక ఆనందానికి అవధులు లేనట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనా తెలుగోడు మరి విదేశాల్లో
తీసుకున్నటువంటి లాటరీ టికెట్ రాత్రికి రాత్రి కోటీశ్వరుడు చేయడం మాత్రం ప్రస్తుతం కొత్త హాట్ టాపిక్గా మారింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ ప్రస్తుతం ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఉదయ్తో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. ఉదయ్, అసలు అనిల్ అనేటువంటి యువకుడు ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పుడు అక్కడికి వెళ్ళాడు, ఆ లాటరీ టికెట్కి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? శ్రీశైలం ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరం గ్రామానికి చెందినటువంటి యువకుడు అనిల్ కుమార్ గత కొన్నేళ్లుగా అబుదాబిలోని నివాసం ఉంటుంది. అతను అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ జీవితాన్ని ముందుకు నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే అతని గ్రామీణ నేపథ్యం అంతా, కుటుంబ నేపథ్యం అంతా కూడా పూర్తిగా గ్రామీణ నేపథ్యమే. వేంసూరు మండలం భీమవరం గ్రామానికి చెందినటువంటి రైతు కుటుంబానికి చెందాడు అనిల్ కుమార్. అతనిలో ఉన్నత విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాద్ లో పూర్తి చేశాడు. ఆ తర్వాత ఐటీ జాబ్ రావడంతో అతను దుబాయ్ అబుదాబిలోనే ఉంటూ అక్కడే జాబ్ చేస్తూ వస్తాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల మొత్తంలో లాటరీ నేపథ్యంలో మొదటగా అతనికి పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు. లాటరీ టికెట్లు కొనుగోలు చేయడం ప్రారంభించారు. అయితే తన తల్లి పుట్టిన తేదీకి సంబంధించినటువంటి అంశంలో అతను పూర్తిగా ఆ తేదీ కలిసి వచ్చే నెంబర్ గా భావించి అతను లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అయితే ఒక్కసారిగా జాక్ పాట్ అతని తట్టిందనే చెప్పుకోవాలి. సుమారు 240 కోట్ల రూపాయల లాటరీ జాక్ పాట్ అతన్ని వరించడంతో ఒక్కసారిగా రాత్రికి రాత్రి నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి అనిల్ కుమార్ ఒక్కసారిగా మిలియనీర్ గా మారిపోయాడు. అయితే ఆ తర్వాతే అతనికి కష్టాలు కన్నీళ్లు కూడా మొదలయ్యాయి. తను అనిత్యం స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులతో కూడా ఫోన్ చేసి ప్రతి విషయాన్ని పంచుకునేవాడు. కాస్త ప్రస్తుతం కుటుంబానికి స్నేహితులకు కూడా దూరం అయిపోయాడు. ఎందుకు అంత అన్ని 240 కోట్ల లాటరీ తగిలినటువంటి వ్యక్తి చాలా సంతోషంగా ఉండాలి, చాలా ఉందాగా ఉండాలి, అందరితో ఆ సంతోషాన్ని పంచుకోవాలి. బట్ ఎందుకు అన్నీలు అలా ఉన్నాడు? ప్రస్తుతం ఇదే అంశం హాట్ టాపిక్ గా మారిపోయిందని చెప్పుకోవాలి. రాత్రికి రాత్రే తమ కుమారుడు మిలియనీర్ అయిపోయాడని చెప్పి తల్లిదండ్రులు భావించారు, స్నేహితులు కూడా భావించారు. కానీ ప్రస్తుతం వారికి కాంటాక్ట్ లో వచ్చే పరిస్థితి కూడా లేదు. అనిల్ కుమార్ పూర్తిగా హై సెక్యూరిటీ మధ్య ఒక నిర్బంధంలో ఇరుక్కుపోయాడని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 240 కోట్ల రూపాయల లాటరీ అతన్ని వరించడంతో అతనికి ఆ స్థాయిలోని థ్రెట్ కూడా ఉండే అవకాశం ఉంది. దాన్ని క్లెయిమ్ చేయడం కోసం, క్లెయిమ్ చేసేంత వరకు అది ఆ నగదంతా కూడా తిరిగి డిజిటల్ మనీగా అతని అకౌంట్ లో డిపాజిట్ అయ్యేంత వరకు కూడా అతనికి థ్రెట్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అతను హై సెక్యూరిటీ మధ్య ప్రస్తుతం జీవితం గడుపుతున్నాడు. కుటుంబ సభ్యులకు కూడా కేవలం రోజు కాల్ చేసే అనిల్ కుమార్ కేవలం ఇప్పుడు అడపదడప మాత్రమే కాల్ చేస్తున్నాడు. చివరికి మీడియా ఛానల్స్ కూడా జూమ్ లోకి కూడా రావడానికి మాత్రం ఎటువంటి ప్రమేయం లేదు. అతనికి పూర్తిగా హై సెక్యూరిటీ మధ్య మాత్రమే నిర్బంధించినట్లు కూడా అతని ప్రైవేట్ సెక్యూరిటీ సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం అతను అబుదాబిలోనే ఓ ఇంట్లో హోటల్ ప్రస్తుతం బస చేస్తున్నట్టు మనకు సమాచారం. ఎందుకు ఉదయ్ అంత సెక్యూరిటీ పెడుతూ అసలు మీడియాతో కూడా కమ్యూనికేషన్ లేకుండా, ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో కూడా మాట్లాడనివ్వకుండా అంత సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ప్రస్తుతం అతను మిలియనీర్. అతనికి ఖచ్చితంగా ఒక థ్రెట్ అనేది ఆటోమేటిక్ గా ఏర్పడే అవకాశం ఉంటుంది. అతనికి దగ్గర వ్యక్తులు కావచ్చు, అతను తెలియనటువంటి వ్యక్తులు కావచ్చు, అతన్ని థ్రెటన్ చేసే అవకాశం ఉంది. ఆ లాటరీ టికెట్ కి సంబంధించి కూడా కొంత భద్రత కూడా అవసరం కాబట్టి అది క్లెయిమ్ అయ్యేంత వరకు ఆ అమౌంట్ అంతా కూడా అబుదాబి ఆ యుఏఈ కంట్రీ నిబంధనల ప్రకారం, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక శాఖ పరమైనటువంటి నిబంధనల ప్రకారం అంతా కూడా డిజిటల్ మనీగా, వైట్ మనీగా మళ్ళీ అకౌంట్ లో డిపాజిట్ అయ్యేంత వరకు అతనికి థ్రెట్ ఉందని చెప్పి అతనితో పాటు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక శాఖ పరమైనటువంటి నిపుణులు సూచనల ప్రకారం హై సెక్యూరిటీ మధ్య ప్రస్తుతం అతను జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదంతా కూడా డిజిటల్ మనీగా అవడానికి సుమారు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దాదాపు 3 నెలల తర్వాత అనిల్ కుమార్ అందరికీ అందుబాటులోకి వస్తాడని చెప్పి మనకు సమాచారం అయితే ప్రస్తుతం తొలి వెలుగు ప్రతినిధులు కూడా ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించే ప్రయత్నం చేశారు. ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి విషయాలు తెలుసుకున్నారు. అసలు ఏం జరిగింది, అనిల్ కుమార్ ఏ విధంగా లాటరీ టికెట్ వరించిందనే అంశంపై పూర్తి సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే అనిల్ కుమార్ మాత్రం అడపదడప తమకు ఫోన్ చేస్తున్నాడని, తమ కుమారుడు ఆరోగ్యంగా ఉంటే చాలు, పూర్తిగా భగవంతుడి దీవెనలు అతనికి ఉన్నాయని, అతనికి లాటరీ వరించడం పట్ల తాము సంతోషంతో మునిగి తేలుతున్నామని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు. కానీ ప్రతిరోజు కాల్ చేసే వ్యక్తి ఇప్పుడు అప్పుడప్పుడు కాల్ చేయడం కొంత బాధ కలిగించినప్పటికీ తమను జాబ్ పడి వరించిందని, తమ కుమారుడికి అదృష్టం కలిసి వచ్చిందని ఆ తల్లిదండ్రులు మాత్రం పూర్తిగా సంతోషంలో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి. స్నేహితులు అదేవిధంగా భీమవరం గ్రామానికి చెందినటువంటి స్థానికులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ఉబ్బి తబ్బైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అనిల్ మాత్రం మరికొద్ది రోజుల తర్వాత మాత్రం సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, అదేవిధంగా స్థానికులకు, అదేవిధంగా కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా అయితే అనిల్ 240 కోట్ల జాక్ పాట్ కొట్టినప్పటికీ పూర్తి స్థాయిలో సంతోషంగా ఉన్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే 240 కోట్ల రూపాయల జాక్ పాట్ కొట్టిన తర్వాత కొంత థ్రెడ్ ఉన్నట్టు తెలుస్తుంది, కొంత సెక్యూరిటీని మెచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మన తెలుగోడు తన సొంత ఫ్యామిలీతో, తన ఫ్రెండ్స్తో, తన ఊరు వాళ్ళతో, సోషల్ మీడియాతో
మరి మీడియాతో మాట్లాడడానికి కూడా కొన్ని కండిషన్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది. 3 నెలల తర్వాతనే పూర్తి స్థాయిలో మరి అందుబాటులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తొలి వెలుగు బృందం మరి 240 కోట్ల జాక్ పాట్ కొట్టినటువంటి ఆ అనిల్ కుటుంబాన్ని మాట్లాడించే ప్రయత్నం చేసింది. అనిల్ కుటుంబంలో తన తల్లి కూడా సో చాలా సంతోషంగా ఉంది, నా కొడుకుకు అదృష్టం వరించిందంటూ తన ఆనందానికి అదుపులు లేనటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ కొంత ఫోన్స్ తగ్గిపోయాయి, గతంలో లాగా ఫోన్ చేయట్లేదు, కొంత ఆయన కండిషన్స్ మధ్య కొంత సెక్యూరిటీ మధ్య ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫోన్స్ చేయడం తగ్గిందంటూ తన తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం, తెలుగోడి అదృష్టం వరించింది. 240 కోట్లతో మరి అనిల్ ఏం చేయబోతున్నాడు, ఎటువంటి ప్లానింగ్స్తో మరి తెలంగాణలో అడుగుపెట్టబోతున్నాడు ఏంటనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. నా పేరు భూలక్ష్మి. మా అబ్బాయి అనిల్ కుమార్. అబ్బాయి ఇక్కడ అసలైతే భీమవరంనే చదువుకుంది, ప్రైవేట్ స్కూల్ కాదు, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుండో, బాగా కష్టపడి చదువుకుండో. ఇక్కడ నుంచి గుంటూరు కాలేజీలో చదువుకుండో, అక్కడ నుంచి హైదరాబాద్ కాలేజీకి వెళ్ళిండు, అక్కడ చదువుకుండో, అక్కడ నుంచి జాబ్కి వెళ్ళిండు, బెంగళూరులో కొన్నాళ్ళు చేసిండు, అక్కడ నుంచి అక్కడికి దుబాయ్ వెళ్ళటం జరిగింది. అక్కడ మంచిగానే 2 సంవత్సరాలు అయితే మంచిగానే చేస్తాను. లాటరీ తగ్గటం వల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.